హాయ్ నమస్తే ఆల్. నా పేరు భవ్య. ఈరోజు టారో రీడింగ్ చూద్దాం. మీ పర్సన్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు, ప్రస్తుతం మీ ఎనర్జీ ఏంటి అనేది ఆలోచిద్దాం. చెప్పండి మహదేవా, మా వ్యూయర్స్ ఆలోచనలు ఏంటి వాళ్ళ పర్సన్ గురించి. 8 of Swords, King of Wands, 9 of Wands, the Fool, అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్. ఇక్కడ చాలామంది స్టక్ ఎనర్జీలో ఉన్నారు. రిలేషన్షిప్లో క్లారిటీ అనేది లేదండి. మీ పర్సన్ గురించి డౌట్ అండ్ కన్ఫ్యూజన్ ఉన్నట్టు చూపిస్తోంది. మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అనేది మీకు అర్థం కావట్లేదు. మీ పర్సన్ గురించి మీరు చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు, చాలా సైలెంట్గా ఉన్నారు. ఇక్కడ చాలామందికి మీ పర్సన్ ఈగోయిస్టిక్లా కనిపిస్తున్నారు. డామినేటెడ్ అండ్ అట్రాక్టివ్ స్టబర్న్ పర్సన్. ఈగో కూడా చాలా ఎక్కువ, ఏది అంత ఓపెన్గా చెప్పరు. మీ పర్సన్ కోల్డ్ ఎనర్జీలో ఉన్నారండి. మీ పర్సన్కి ఫీలింగ్స్ ఉన్నా ఓపెన్గా చెప్పడం లేదు. మీ పర్సన్ తను చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు. పర్సన్ బిహేవియర్ మీకు అర్థం కావట్లేదు. ఇంకా వెయిట్ చేయాలా, ఇంకో ఛాన్స్ ఇవ్వాలా, లేదా మూవ్ ఆన్ అయిపోవాలా అని ఆలోచిస్తున్నారు. మీకు ఈ రిలేషన్ మీద హోప్ అయితే ఉంది, కానీ మీ పర్సన్ బిహేవియర్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. మీరు ఎంత బాధపడినా ఈ రిలేషన్షిప్లో మీకు ఒక హోప్ ఉంది. మీ పర్సన్ మళ్ళీ వచ్చి కమ్యూనికేట్ చేస్తే, తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తే బాగుండని వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది రిలేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ న్యూగా స్టార్ట్ అయితే బాగుంటుంది అని. ఇంకొంతమంది ఈ రిలేషన్ చాలా పెయిన్ ఇస్తుంది, దీన్ని వదిలేద్దామని గివప్ చేద్దాం అనుకుంటున్నారు. ఒక ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, లేదా ఫ్రెష్ రిలేషన్. మీ పర్సన్ ఎమోషనల్గా కన్నా లాజిక్గా ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీ పార్ట్నర్స్ ఇప్పుడు కొంచెం డిస్టెన్స్లో ఉన్నట్టు చూపిస్తుంది. ఈ రిలేషన్లో క్లారిటీ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు, కానీ మళ్ళీ సైలెంట్గా ఉంటున్నారు. వాళ్ళ ఈగో వల్ల సైలెంట్గా ఉంటున్నారు. మీ పర్సన్ కోల్డ్ బిహేవియర్ వల్ల మీరు చాలా హర్ట్ అయ్యారు, బట్ క్లారిటీ వస్తుందేమోనని వెయిట్ చేస్తున్నారు ఈ రిలేషన్లో. థ్యాంక్ యూ ఫర్ దిస్ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్ అండి, ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళు తీసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్.